గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరించారని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మండిపడ్డారు. ప్రజలు జగన్కు 11 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదని విమర్శించారు. జగన్ చేసిన అప్పుల వల్ల రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి 2029లో మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కోటప్ప కొండను గాలికి వదిలేశారని అన్నారు. కోటప్ప కొండను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామంటున్న నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత కూడా పూర్తిగా ముగిసినటువంటి నేపథ్యంలో అటు విపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి అసెంబ్లీకి వచ్చినటువంటి నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంలో కూడా గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితి కనపడుతుంది. బాయ్కాట్ చేసిన తర్వాత కూడా అసెంబ్లీ రేపటికి వాయిదా పడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు జరిగినటువంటి జగన్ అసెంబ్లీకి వస్తాడా రాదో ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో వచ్చారు. గవర్నర్ ప్రసంగంలో కూడా ఆయన నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో కూడా బాయ్కాట్ చేయటం ఎలా చూస్తారు? ఇటీవల జగన్ పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలపై పదే పదే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వాన్ని ఎలా చూడాలి? తీరుమారిన జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు మరి ప్రజలు సరైన తీర్పిచ్చారు 11 సీట్లతోటి. అయినా కానీ వాళ్ళు ఇవాళ గవర్నర్ ప్రసంగంలో ఈ గౌరవ సభకు వచ్చి సరైన తీరు లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని మరి కించపరిచేటట్టు వాళ్ళు బిహేవ్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. ఇప్పటికి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా తీరు మారలేదు. పూర్వకాలంలో ఉన్న అవినీతి ఆరోపణలు కానీ దుర్మార్గపు ఆలోచనలు అవే దాంతోనే ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, డెమోక్రసీని కాపాడడానికి ఎక్కడ ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి సేవ్ డెమోక్రసీ అనే నినాదం వాళ్ళు చేయడం జరిగింది. ప్రజలు దాన్ని గమనించి డెమోక్రసీని సేవ్ చేయడానికి నీకు 11 సీట్లు ఇవ్వడం జరిగింది. ఒక మంచి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాలి, గవర్నర్ ప్రసంగాన్ని గౌరవించాలి. నిజంగా గవర్నర్ ప్రసంగంలో అన్ని వ్యవస్థల మీద వాళ్ళు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆయన దగ్గరుండి కూర్చొని ఆ వ్యవస్థ మొత్తాన్ని కూడా వినాలి. గవర్నర్ ప్రసంగం ఆద్యంతం కూడా ఎంతో చక్కగా మాట్లాడడం జరిగింది. అటువంటి దాన్ని గౌరవించకుండా వాళ్ళు బాయ్కాట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. వైసీపీ ప్రభుత్వం టీడీపీ ఇన్ఛార్జిగా నరసరావుపేట నుంచి చదలవాడ అరవింద్ బాబు ప్రతిరోజు పోరాటం చేస్తూ ఉన్నాను. 2019లో నేను ఓడిపోయినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉన్నాను. వ్యవస్థను బాగు చేయడానికి కరోనా టైంలో కూడా మేము దగ్గరుండి పనిచేసాము. ప్రతి ఒక్క రోగిని కూడా మేము కాపాడుకున్నాము. దాదాపు 300 క్వింటాల బియ్యాన్ని పంచడం జరిగింది. 40,000 మందికి నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం చేయాలో అటువంటి పనులు ప్రభుత్వం చేయకుండా మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి కూడా ఎంతమంది కరోనా పేషెంట్లుగా ఆయన ఆదుకున్నాడు, ఎంతమంది కరోనా పేషెంట్ చనిపోయినప్పుడు ఎక్స్గ్రేషన్ ఇచ్చాడు ఒకసారి ఆలోచించమని చెప్తున్నాం. అదేవిధంగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ అందరం కూడా ఉమ్మడి ప్రణాళిక ద్వారా మరి కరోనా టైంలో ప్రజలను కాపాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ చూస్తే అంటే ఇప్పుడు విపక్ష హోదా కల్పించాలని జగన్ పదే ఉన్నాడు. ఇప్పటికే కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అటు స్పీకర్ వాదన ఖచ్చితంగా 18 మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తా అని చెప్తున్నటువంటి పరిస్థితి. స్పీకర్ వాదన ఎలా చూడాలి తెలుసుకోవాలి. ప్రతిపక్ష హోదా ఎవరో ఇస్తే రాదు, ప్రజలు ఇవ్వాలి మీకు. ఆ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా నీకు 11 సీట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి పోరాడండి, కష్టపడండి, ప్రతిపక్ష హోదా తెచ్చుకోండి. మీరు 2029లో మీకు ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు దానికి రెడీ అవ్వండి. ప్రజలు నిజంగా మీకు తీర్పిస్తే మీరు ప్రతిపక్ష హోదాలో కూర్చుందరు. కానీ మీ ఆలోచన ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో కూర్చోందని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అక్కడే ఉంటారు, మీరు అక్కడి నుంచి బయటికి రారు. మళ్ళీ 2047 దాకా ఉమ్మడి కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు వారికి అండగా ఉంటారని తెలియజేస్తున్నారు. ముందు జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మనిషికి ఖచ్చితంగా ఇచ్చినటువంటి 15,000 రూపాయలు ఇచ్చినటువంటి మీ ప్రభుత్వం ముందు వాగ్దానాలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పారు, తల్లికి వందనం పేరుతో ఇస్తా ఉన్నారు. ఇంతవరకు కూడా ఆ పథకం నెరవేరలేదు. అటు విపక్ష నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటిలోగా ఈ పథకం నెరవేర్చడానికి 7 నెలలు 8 నెలలు పట్టింది. తప్పనిసరిగా మరి వైసీపీ ప్రభుత్వంలో 11 లక్షల కోట్ల అప్పు తీసుకు వ్యవస్థని బాగు చేసుకొని ఆర్థిక వ్యవస్థ కుదుటపడేదాకా మేము ప్రయత్నం చేస్తున్నాము. అందుకనే మరి చంద్రబాబు నాయుడు గారు మరి వృద్ధాప్య పింఛను 3,000 4,000 చేయడం జరిగింది, వికలాంగ 3,000 6,000 చేయడం. అదేవిధంగా ఇవాళ రేపు రాబోయే కాలంలో అమ్మఒడి కానీ, తల్లికి వందనం, రైతు బంధు పథకం ఇవన్నీ కూడా దగ్గరుండి మేము నెరవేరుస్తాము. తప్పనిసరిగా జూన్ కల్లా కూడా ఇవన్నీ నెరవేరుస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకుని ప్రజలకు అండగా ఉండి ఈ హామీలు నెరవేర్చడానికి ఉమ్మడి కుటుంబం ప్రయత్నం చేస్తాం. ఇది పరిస్థితి. మొత్తం చూసుకుంటే విపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ తీరు వ్యవహారం ప్రసంగం మాట్లాడేటప్పుడు కూడా అటు వైసీపీ ఏదైతే మరి పూర్తి స్థాయిలో నినాదాలు చేయడం కూడా రాజ్యాంగానికి విరుద్ధం. అదేవిధంగా కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి నేపథ్యంలో మరోసారి గెలిచేందుకు కూడా ప్రయత్నించాలి. ఈ విధంగా ప్రభుత్వం పారదర్శకంగా ముందుకెళ్తున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు పైన అటు ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా గోపిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే మరి కోటప్పకొండకు సంబంధించి
పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. ఏదైతే రేపు జరగబోయేటువంటి కోటప్పకొండ పుణ్యక్షేత్రానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశామంటూ కూడా చదలవాడ అరవింద్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. అసెంబ్లీ నుంచి ఓవర్ టు స్టూడియో.